న్యాయవేదికకు స్వాగతం. రమ్య గారు ఫ్రీ సర్వీసులు చేస్తారు అంటే కొన్ని కేసుల వరకే చేయగలుగుతామండి. మేము కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు మేబీ ఒక 20 ఇయర్స్ నుంచి నేను జనాలకి అవగాహన ఉండడం వల్ల ఆవిడ దగ్గరికి వెళ్తే న్యాయం జరిగిద్ది అనుకోవడం, నా వంతు ప్రయత్నంగా నేను 100% హానెస్టీ ప్రాక్టీసే చేస్తూ ఉంటాను. కానీ ఫ్రీ సర్వీసులు చేయాల్సిన విధానం వచ్చేసరికి మాకంటూ ఆఫీస్ ఉంటుంది, జూనియర్స్ ఉంటారు, వర్క్ ఇది నా ప్రొఫెషన్. సో ప్రొఫెషన్లో నిజాయితీగా 100% వర్త్ఫుల్గా చేయగలుగుతాం. కానీ ఫ్రీ సర్వీసులు అన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు. సో మ్యాక్సిమం ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు కానీ కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ ఉన్నప్పుడు అరే ఇది పర్ఫెక్ట్ నేను వెళ్ళి ఏదో ఒకటి చెల్లాతే నాకు నిద్ర పట్టదు, అలాంటి కేసులు కొన్ని ఉన్నప్పుడు నేను సీరియస్గానే చేస్తూ ఉంటాను. అలాగే ప్రాక్టీస్ దాకా వచ్చినప్పుడు మేము అన్నీ చేయలేని సందర్భాల్లో టీవీ ఛానల్స్ ద్వారా, అలాగే నా యూట్యూబ్ ఛానల్ అడ్వకేట్ రమ్య యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫ్రీగా ఆ లీగల్ ప్రొసీడింగ్స్లో ఒకవేళ మ్యాక్సిమం ఎంతమంది అయితే డౌట్స్ అడుగుతూ ఉంటారో అవన్నీ ఒక వీడియో ద్వారా చేసి మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటాం. ఇంతవరకు చేయగలుగుతాం. అలాగే టీవీ ఛానల్ ఏదైతే మేము యూట్యూబ్ ఛానల్స్లో ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామ్స్లో కూడా బాధితులు అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు, లేకపోతే పెద్ద మనుషుల దగ్గర సెటిల్మెంట్ అవరేవాళ్ళు, వీళ్ళంతా కూడా అక్కడికి రావడం జరుగుతుంటుంది. మా వంతు ప్రయత్నంగా అక్కడ ఫ్రీ సర్వీస్ చేస్తూ ఉంటాం. అందులో ఏదైనా సెన్సిటివ్ కేసెస్ ఉంటే కనుక నేను పర్సనల్గా తీసుకుని అవి ఫ్రీగా చేస్తాను. అట్లా అని అన్ని కేసులు ఫ్రీగా చేయలేం కదా. సో ఇక్కడ అలాగే స్టేట్స్లో మిగతా ఊళ్ళల్లో కూడా విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్స్కి కానీ మా దగ్గరికి కానీ. అన్ని చోట్లకి నేను వెళ్ళి నేను సర్వీస్ అయితే చేయలేనండి. ఫ్రీ లీగల్ సజెషన్స్ ఇవ్వగలుగుతాం కొన్ని సందర్భాల్లో. అలా అని రమ్య మేడంకి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడేద్దాం ఫ్రీగా అంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ డైరెక్ట్ అనేసరికి నా ప్రొఫెషన్ వస్తుంది. నా ప్రొఫెషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్ కన్సల్టేషన్ డైరెక్ట్గా మాట్లాడాలి అంటే ఖచ్చితంగా కన్సల్టేషన్ ఫీజు అనేది నామినల్గా ఉంటుందండి. కన్సల్టేషన్ పే చేసి మాట్లాడాలా, ఎందుకు మాట్లాడాలి అనే ఆన్సరే లేదు. ఎందుకంటే మిగతా అడ్వకేట్స్ ఛార్జ్ చేసే దాని మీద నేను చాలా నామినల్గా ఛార్జ్ చేస్తాను. ఫోన్లు రోజుకి ఒక 20-30 ఫోన్లు రింగ్ అవుతా ఉంటే అన్నీ కూర్చొని మాట్లాడితే నా ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి? నాకు ఫీజెస్ ఇచ్చి వచ్చే క్లయింట్స్కి నేను 100% సర్వీస్ చేయాలి అంటే కన్సల్టేషన్ అనేది ఉంటుంది. ఫ్రీగా నేను వీడియోలు చేయగలుగుతాను, అందులో మీ సజెషన్స్ క్లియర్ చేయగలుగుతాను. అలాగే కామెంట్స్ రూపంలో వచ్చిన వాటిని కూడా మ్యాక్సిమం మేము షార్ట్ వీడియోస్ కింద చేసి దానికి ఆన్సర్ ఇస్తే మిగతా ఎక్కువ మందికి అట్లాంటి డౌట్ ఉన్న వాళ్ళకి క్లారిటీ వస్తుందని. అలాగే టీవీ షో ద్వారా అక్కడి దాకా వచ్చినప్పుడు అక్కడ చేయగలుగుతాం. విలేజెస్లో ఎక్కడన్నా ఉంటే నా రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూస్తున్న అడ్వకేట్స్ మీకు నిజంగా హానెస్టీ ప్రాక్టీస్ చేసి అక్కడ లోకల్ ఏరియాలో కేసెస్కి రిప్రజెంట్ చేస్తామండి మీ తరపు నుంచి అంటే కనుక మీరు కామెంట్స్ రూపంలో మీ డీటెయిల్స్ ఇస్తే కనుక నేను కాంటాక్ట్ అవుతానండి. ఫ్రీ అడ్వకేట్స్ అని నేను అనట్లేదు. ఇక్కడ నుంచి మేము డ్రాఫ్ట్ పంపించిన ఈచ్ రిప్రజెంటేషన్కి మీ ఛార్జెస్ మీరు తీసుకొని నిజాయితీగా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులు, లోకల్ ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తులు, అది ఏ కోర్ట్ అయినా కానీ, మేడ్చల్ అయినా, మల్కాజిగిరి అయినా, సికింద్రాబాద్ అయినా, కరీంనగర్ అయినా, సిద్దిపేట అయినా, వైజాగ్ అయినా, ఇట్లా ఒక జ్యూరిస్డిక్షన్లో మీరు చెప్తే కనుక అక్కడ వచ్చే కేసెస్ని మీకు రిఫర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న వాళ్ళు, అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళు, నిజంగా నేను ఏదైనా నామినల్ ఫీజు తోటి ఇలా అడ్వకేట్స్కి ఇచ్చి నేను చేయించగలుగుతాను. కానీ విలేజెస్లో ఇంకెక్కడో ఉన్నప్పుడు అన్ని కేసులు అలా అని అందరూ వస్తే చేయలేం. కాబట్టి నేను కొంచెం చూస్తే ఎప్పుడు వీడియోలో చేస్తున్నప్పుడు ఏం చెప్తానంటే లోక్ అదాలత్లు ఉంటాయండి, లోక్ అదాలత్కి వెళ్ళండి, లేదా కేసు ఉన్నప్పుడు జడ్జి గారిని అడగండి, మీకు ఫ్రీ అడ్వకేట్ గవర్నమెంట్ అడ్వకేట్స్ని ప్రొవైడ్ చేస్తారని చెప్తూ ఉంటాం. సో ఇప్పుడు ఈ మధ్య లీగల్ సర్వీస్ అథారిటీ అది ఎప్పటి నుంచో ఉంది, కానీ అవేర్నెస్ తక్కువగా ఉండడం వల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక సగం మంది డైరెక్ట్గా రమ్య గారు కనిపిస్తున్నారు, లేదా పలానా అడ్వకేట్స్ కనిపిస్తున్నారు అని వెళ్తున్నారు. సో ఇక్కడ ఫైనాన్షియల్గా వీక్గా ఉన్నవాళ్ళు అంటే మనకి రేషన్ కార్డ్ అని ఒక ఎగ్జాంపుల్ పెట్టుకోండి. ఎవరైతే ఫైనాన్షియల్గా వీక్గా ఉంటారో వాళ్ళు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళకి కాంటాక్ట్ అయితే మీ ఏరియా లీగల్ సెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీ కేసుని రిఫర్ చేస్తారు. 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు న్యాయ సలహానే కాదు, అక్కడ మీడియేషన్ జరిగిద్ది. అలాగే ఒకవేళ కేసులు ఫైల్ చేయాల్సి వస్తే మీ తరపున గవర్నమెంట్ లాయర్ని పెట్టి కేసులు ఫైల్ చేయిస్తూ ఉంటారు. సో ఇది 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నడుస్తుంది. దీనికి సంబంధించి ఈ వీడియో కూడా మీరు ఒకసారి చూడండి. The right to legal aid, a key tool for accessing justice, is a right available to every person,
irrespective of their geographical location or socio-economic background. In India, people living in remote areas continue to face challenges in accessing legal aid services due to the barriers caused by remote location and restricted mobility. The upgraded helpline number 15100 is a significant step toward ensuring that people living in remote areas or in crisis situations have equal access to legal aid services. అలాగే నేను ఇవి చూసిన తర్వాత మన తెలంగాణ హైకోర్టు లీగల్ సెల్ అథారిటీస్ వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు వాళ్ళ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు ఇది నేషనల్ వైజ్ నెంబరు సో డైరెక్ట్ నెంబర్స్ మన లోకల్ నెంబర్స్ ఏమైనా ఫోన్ నెంబర్స్ ఉంటే ఈజీగా కాంటాక్ట్ అయినప్పుడు మీ డిస్టిక్లో లీగల్ సెల్ అథారిటీస్ వాళ్ళకి రిఫర్ చేయడం జరుగుతుంటుంది. అంత కంఫర్ట్ జోన్లో ఏమన్నా 2 నెంబర్లు ఇవ్వండి సార్ అని అడిగాను. సో నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మేమేమన్నా ఆ జడ్జెస్ తోటి ఇంటర్వ్యూ చేసి మీకు ఆ కాంటాక్ట్ నెంబర్స్ ఒక 2-3 కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వడానికి 100% ట్రై చేస్తాను. ఇన్ కేస్ అది అవ్వకపోయినా మీరు టెన్షన్ పడొద్దు. మీరు ఒకవేళ ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే ఎవరైనా కేసు ఫైల్ చేసినప్పుడు ఆ జడ్జి గారి దగ్గర ఏదైనా కేసుకి రిప్రజెంట్ చేస్తారో అక్కడ జడ్జి గారి దగ్గర మీ ఫైనాన్షియల్ కెపాసిటీ చెప్పి గవర్నమెంట్ లాయర్ని ప్రొవైడ్ చేయమని అడగవచ్చు. అలాగే లోక్ అదాలతులు మీడియేషన్ సెంటర్స్ ఉంటే అక్కడ కూడా ట్రై చేయండి. కానీ వీళ్ళంతా కూడా రిఫర్ చేసేది లీగల్ సెల్ అథారిటీస్ వాళ్ళకే. సో లీగల్ సెల్ అథారిటీస్ ఇప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చేసిన మీ లోకల్ తెలుస్తుంది. అలాగే మన తెలంగాణ స్టేట్కి సంబంధించి డైరెక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేయడానికి 100% చూస్తాను. మీ ఏరియాలో లీగల్ సెల్ అథారిటీస్లో 100% మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ దొరుకుతుంది. ఫైనాన్షియల్గా అడ్వకేట్స్ని పెట్టుకోలేని వాళ్ళకి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. అడ్వకేట్స్కి లేదు మేము డైరెక్ట్గా వెళ్ళలేకపోతున్నామంటే కొంచెం ఫీజులు ముందే మాట్లాడుకోండి అడ్వకేట్స్ తోటి మేము మీ ఫీజులతోటి వాళ్ళు చేయగలుగుతారా లేదా అని. అలా అడ్వకేట్స్ కూడా నా రిక్వెస్ట్ అండి, మనల్ని నమ్ముకొని క్లయింట్స్ ఎంతో బాధతో వస్తూ ఉంటారు. డాక్టర్స్ ఒక్కళ్ళే దేవుళ్ళు కాదు, వాళ్ళ బాధని తగ్గించేది అడ్వకేట్స్. వాళ్ళ ఒక కష్టంతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం 100% ఎంత ఇవ్వగలమో అంత ఇవ్వడం బెటరు. ప్రొఫెషన్ కోసం ఫీజుల కోసం అనవసరంగా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కొంతమంది ఇవ్వట్లేదు క్లయింట్స్కి. అట్లాగే డాక్యుమెంట్స్ కూడా ఇవ్వరు, ఫైలింగ్ చేసిన డాక్యుమెంట్స్ ఇవ్వరు. అవి వాళ్ళ హక్కు. వేరే కంట్రీస్లో లీగాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. క్లయింట్లు అడ్వకేట్లు మోసం చేయడం కుదరదు, ఫీజులు ఎక్కొట్టి వెళ్ళిపోవడం. అలాగే అడ్వకేట్స్ క్లయింట్స్ని చీట్ చేయడం కుదరదు. మనకి ఈ 2 ప్రాపర్గా లేవు. వేరే కంట్రీస్లో ఎలా ఉంటుంది, ఇండియాలో ఎలా ఉంటుంది అనే వేరియేషన్ కొంచెం ప్రొఫెషన్ని నమ్ముకొని ప్రొఫెషన్ మీద పర్మనెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఆలోచించండి. రీసెంట్గా నేను ఒక వరంగల్ కోర్టులో ఒక జూనియర్ మేడం మీరంటే ఇదండి అదండి ఏదైనా కేసులు ఉంటే రెఫర్ చేయండి అంటే ఒక కేసు రిప్రజెంటేషన్కి ఇస్తే అదర్ సైడ్ కొల్యూట్ అయిపోయారు. ఆవిడ మీద నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇద్దామని వెయిట్ చేస్తున్నాను. ఇన్ కేస్ నాకు కొంత ఎవిడెన్స్ దొరకాలి. అది 100% ఆవిడ చెప్పగానే నేను ఆవిడ పట్టుకున్నా మీరు కొల్యూట్ అయ్యారు, ఇంత షార్ట్ డేటు రానే రాదు అంటే ఇంక అప్పటి నుంచి ఆవిడ అందుబాటులో కూడా లేదు. నేను ఆ రోజు వరంగల్ వెళ్తున్నానని తెలిసి ఆ రోజు అక్కడ రాను కూడా రాలా. ఇట్లాంటి చండాలమైన ప్రాక్టీసులు దయచేసి చెయ్యకండి. అదర్ సైడ్ కొల్యూట్ అవ్వడం, అదర్ సైడ్ ఏదైనా ఇస్తే తీసుకునే హీనమైన ఫీజుల దగ్గర మీరు కక్కుర్తి పడొద్దని నా రిక్వెస్ట్. మనం కోర్టు మూవీలో కూడా చూసాం, అదర్ సైడ్ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కొల్యూట్ అయిపోయి చీట్ చేసిన విధానం. ఇవి చాలా చండాలమైన ప్రాక్టీసులు. తినే ఫీజు తీసుకునే ఫీజు అనేది న్యాయబద్ధంగా ఉండాలనేది 1కి 100 సార్లు ఆలోచించండి. ఎక్కడైనా 1 చిన్న మిస్టేక్స్ ఉంటాయేమో కానీ వృత్తే మిస్టేక్గా జరగకూడదు అనేది నా ఉద్దేశం. సో ఫైనాన్షియల్గా వీక్గా ఉన్న క్లయింట్స్ కానీ విక్టిమ్స్ కానీ ఎవరైతే ఉంటారో పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కోర్టులో జడ్జి గారిని ఫ్రీ లీగల్ ఎయిడ్ అడగవచ్చు, మీడియేషన్ సెంటర్ లోక్ అదాలత్కి వెళ్ళినా మీకు కొంత సజెషన్స్ దొరుకుతాయి అక్కడ. మనం ఈ మధ్య మన అడ్వకేట్ రమ్య యూట్యూబ్ ఛానల్లో ఆడపిల్లలకి ఏ విషయాల్లో ఆస్తి హక్కు రాదు అనేది వీడియో చేసామండి. దాంట్లో చాలామంది కామెంట్స్ రూపంలో వాళ్ళ డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా నియర్ బై అడ్వకేట్స్ని కన్సల్టేషన్ పే చేసి అడిగినా మీకు డౌట్స్ క్లారిఫై అవుతాయండి. కానీ నన్ను నమ్ముకొని కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ పెట్టారు కాబట్టి అలానే అన్ని కామెంట్లకు మేము రెస్పాండ్ అవ్వలేము. ప్రతి ఒక్కళ్ళు ఇంకా కామెంట్లో పెట్టేస్తే రమ్య గారు ఏదో ఒక రోజు చూసి చెప్తారని అనుకోకండి. మ్యాక్సిమం ఇది కొంచెం సెన్సిటివ్ పాయింట్స్ కాబట్టి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కోసం చేయడం కోసం ఈ వీడియోలు చేస్తున్నాం. మ్యాక్సిమం ఒక 10 వరకు కూడా వరుసగా Q&A క్వశ్చన్స్ అయితే ఆన్సర్ ఇస్తాను వీటిల్లో. మ్యాక్సిమం ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి. మేడం, మా హస్బెండ్కి నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. మా హస్బెండ్కి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, పెళ్ళి అయిన తర్వాత కొన్నాడు. ఆ కొన్న ప్రాపర్టీస్ని మా మధ్య ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత మా అత్తగారి పేరు మీద మామగారి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేసేసాడు. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ నా పిల్లలకి రావాలంటే ఎట్లా, అవి వాళ్ళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ అని అంటున్నాడు అని ఆవిడ పాపం తన బాధను ఎక్స్ప్రెస్ చేసింది. యాక్చువల్గా ఫ్యామిలీ మ్యాటర్స్ విషయానికి వచ్చేసరికి
ఈ ప్రాపర్టీసు గిఫ్ట్ డీడ్ రూపంలో మీ అత్తగారికి మీ మామగారికి ఆయన రాసేసినప్పటికీ అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ హస్బెండ్ యొక్క సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్. ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన కొన్నారు అని చెప్తున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆయన కొన్న ప్రాపర్టీలు ఆయన ఇష్టం. ఆయన ప్రాపర్టీస్ ఆయన నచ్చిన వ్యక్తులకి రాసుకునే హక్కు ఆయనకు ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ ఆయనకు ఉంటే మీకు మెయింటెనెన్స్ ఆర్డర్ అవుతుంది ఎక్కువ పర్సంటేజ్. ఈయనకి ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇన్ని హౌసెస్ ఉన్నాయి, ఈయన సెల్ఫ్ ఎక్వైర్డ్, ఆయన శాలరీ ఇంత, ఇవన్నీ చూపించి ఒక ₹10 ఆర్డర్ చేయించుకునే చోట ₹15 ₹20 ఆర్డర్ చేయించుకోగలుగుతాము తప్ప ఈ ప్రాపర్టీస్ని మాకు ఇప్పించేసేయండి, ఈ ప్రాపర్టీస్లో షేర్ ఇప్పించండి అని అడగడానికి పనికిరాదు. అలాగే ఒకవేళ ఆ ప్రాపర్టీస్ ఆయన పేరు మీద ఉంటే అతను మీకు ఆర్డర్ అయిన మెయింటెనెన్స్ ప్రాపర్గా కట్టకపోతే ఆ ప్రాపర్టీస్ని అటాచ్మెంట్ చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ కేసులో అతను ముందుగా మేల్కున్నాడు, ఫ్యామిలీ డిస్ప్యూట్ స్టార్ట్ అయ్యింది. సో అట్లాంటప్పుడు ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీస్ని వాళ్ళ పేరెంట్స్కి రాసి ఇచ్చేశాడు, లేకపోతే ఏ గుడికో గోపురానికో రాసినా కూడా అతని క్యారెక్టర్ ఏంటనేది ప్రూవ్ అవుతుందే తప్ప ఆ ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం కానీ, ఆ ఆస్తిలో షేర్ కోసం మీ పిల్లలు కేసు ఫైల్ చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మన వేరే కంట్రీస్లో పద్ధతి విధానం వేరు, లీగల్ ప్రొసీడింగ్స్, మన ఇండియాలో విధానం వేరు. ఇక్కడేమో డైవర్సు ఇవ్వరు, త్వరగా డైవర్సు తేలో, ఏదైతే మేజర్ ఏజ్ ఉంటుందో ఆ ఏజ్ అంతా కొలాప్స్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఒక డిస్ప్యూట్ వచ్చింది అంటే ఇక్కడ సఫర్ అవుతున్న వ్యక్తులు ఎవరు? పిల్లలు, మీరిద్దరూ కాదు. ఇక్కడ మీ ఇద్దరు సఫర్ అయ్యే విధానం చాలా తక్కువ. ఎందుకంటే మీరిద్దరూ మీ గొయ్యి తవ్వుకొని మీరు నడుస్తున్న వ్యవహారం. ఆస్తులు అపనంగా పిల్లలకు వచ్చేయాలంటే ఇది ఒక లాజిక్ ఆలోచించండి. మీ ఇంట్లోనే మీ బ్రదర్కి జరిగితే, మీ బ్రదర్కి 4 ప్రాపర్టీలు ఉన్నాయి, వదినతో గొడవ జరిగింది, ఆయన ఆల్రెడీ ప్రాపర్టీలు మీ పేరెంట్స్కి రాయకుండా అలాగే ఉంచితే ఆవిడ తీసుకొని వెళ్ళిపోతే మీరు ఊరుకుంటారా? ఊరుకోరుగా. ఇక్కడ మన ఇండియన్ సైకాలజీ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో. లీగల్ ప్రొసీడింగ్స్లో చేంజెస్ ఏమన్నా వచ్చి పిల్లలకి ఇంత ఇవ్వాల్సిందే, అది పిల్లలు వాళ్ళు మాత్రమే వాడుకోవాలి, భార్య వాడుకోవడానికి లేదు అని ఇట్లాంటి రూల్స్ ఏమన్నా పెట్టుకుంటూ కొంత యుఎస్ కంట్రీలో ఎలా ఉందో అలా ఏమన్నా సిస్టమ్ తీసుకొస్తే బెటర్. కానీ మన పద్ధతులు ఒకళ్ళ మీద ఒకరికి బోడి పెత్తనాలు ఎక్కువ. పిల్లల మీద తల్లిదండ్రులకు పెత్తనాలు, భార్య మీద భర్తకు పెత్తనాలు, కోడల మీద అత్తమామలకు పెత్తనాలు, అమ్మా నాన్న మీద పిల్లలకు పెత్తనాలు, ఇవన్నీ ఏదో రిలేషన్స్ ఇవి అవి అనుకున్న ఇదిలో ఇప్పటికిప్పుడు ఇవన్నీ డివైడ్ అయిపోవడం కుదరదు. లీగల్ సిస్టమ్ ప్రకారం మీ హస్బెండ్ సఫర్ అయ్యేది మీరు ఇప్పుడు అప్పుడే డైవర్స్కి ఒప్పుకోరు, లేదా మీరు అడిగే కాంపెన్సేషన్ అనేది ఓ రేంజ్లో ఉంటుంది. మీకు అంత కాంపెన్సేషన్ ఇచ్చి మీతో విడిపోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు సెకండ్ అమ్మాయిని చేసుకుంటుంది, ఆవిడ కూడా ఒక పిల్లని, కానీ ఇంత కాంపెన్సేషన్ ఇవ్వంటే జెంట్స్ ఏమైపోవాలా? సో రీజనబుల్ ప్రొసీడింగ్స్లోనే ఉంటాయి ఎక్కడైనా. కానీ వేరే కంట్రీస్లో ఎట్లా ఉంటుందంటే 2 years లోపు మ్యారేజ్ అయితే కనుక, మ్యారేజ్ అయ్యి 2 years లోపు వీళ్ళిద్దరూ విడిపోతే కనుక ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు ఏమి ఉండవు. పిల్లలకి ఎవరైతే ఉందో చైల్డ్ సపోర్ట్ మెయింటెనెన్స్ అనేది కొంచెం అతని శాలరీలో నుంచి ఇంత పర్సంటేజ్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇవన్నీ కోర్టుల్లో మనకి 5 years 10 years అనేది సిస్టమ్ అక్కడ లేదు. మ్యాక్సిమం 3 months నుంచి 6 months లేదా 1.5 year కంటెస్ట్ చేసుకుంటూ వెళ్తే, లేదా ఇద్దరు జాబ్ హోల్డర్స్ అయితే ఎవరి వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టి ఓ 10 years మ్యారిటల్ సిస్టమ్ జరిగింది వాళ్ళకి, ఓ ఇద్దరు ఫైనాన్షియల్గా ఈవిడ 50,000 ఆయన 1 lakhలో ఉన్నారు, ఆ వేరియేషన్ ఏదన్నా కోర్టు ఆర్డర్ చేస్తుంది. అక్కడ ఇద్దరు ఈక్వలే. ఇక్కడ మనవాళ్ళు ఏంటంటే చేసే పనులేమో ఈక్వల్గా చేసుకుంటూ వెళ్తుంటారు. ఫైనాన్షియల్ నావి నాకే, నేను పిల్లల దాకా వచ్చేసరికి పిల్లల బాధ్యతలు ఇవి చూసుకుంటా. ఈ సైకలాజికల్గా ఉండే ఆలోచన విధానం మారేంత వరకు లీగల్ సిస్టమ్ మారదని నాకు అర్థమైంది. ఎందుకంటే నేను గొంతు చించుకొని వీడియోలో చెప్పుకోవడం కానీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయండి, మీరు కన్నా పిల్లలు రోడ్డు మీద తండ్రి లేకుండా బతుకుతూ ఉంటారు, ఫైనాన్షియల్గా ఇవ్వండి అంటే ఇస్తే ఏముంటుంది? చక్కగా కాళ్ళ మీద కాలు వేసుకుని భర్తలను వదిలేసి కుటుంబాలను వదిలేసి ఆ వచ్చే బల్క్ అమౌంట్ని తీసుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చుంటారు, జాబులు కూడా చేయకుండా. సో ఎవరి కష్టం వాళ్ళు పడాలా. పెళ్ళి అనేది ఏమి ఆస్తులు తీసుకొచ్చే లైసెన్స్డ్ కాదు, అది లేడీస్కైనా జెంట్స్కైనా. ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తామంటే అది కుదరదు. ఈ సిస్టంలో కొంచెం మార్పులు వచ్చినాయి అంటే అందరికీ ఈక్వల్ సెటిల్మెంట్లు అనేవి జరగడానికి అవకాశం ఉంది. మీ కేసులో ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఆయన ఇష్టం, అలా అమ్మా నాన్నకి రాసుకున్నది కౌంటింగ్లోకి రాదు. మీరు అది కోర్టుకి చెప్పడం వల్ల ఆయన క్యారెక్టర్ ఏంటనేది ప్రూవ్ అవుతుంది. ఒకవేళ ఆయన పేరు మీదే ఉంటే మీకు మెయింటెనెన్స్ సరిగ్గా రాకపోతే అటాచ్ చేసుకోవడానికి పనికి వస్తుందే తప్ప సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలు మార్చేశాడు కాబట్టి మా పిల్లలకి ఏమి రావా ఆస్తులో వాటాలు అంటే ఇలా ఇచ్చుకుంటూ పోతే జీవితకాలంలో ఎవ్వరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తలతోటి కలిసి కాపురాలు చేయరు. దీనికంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. మీ కేసులో అవి రావు. ఒకసారి పంపించి వాళ్ళ పేరెంట్స్ పేరు మీదకి రాసేసి వెళ్ళిపోయినట్లే లెక్క. మీరు అది చూపించి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఆర్డర్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది.